అంశములోనికి సాగిపోదాము. ప్రవక్త అయినటువంటి ఏలియా కర్మేలు పర్వతము మీద ఆయన చేయుచున్నటువంటి కార్యాలు, ఏలియా చేయుచున్నటువంటి కార్యాలలో 13వ పాయింట్ ఆ 13వ పాయింట్ను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అదేమిటి అనగా, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి వర్షము కురిసెను అని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 45వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 45వ వచనం చదవండి. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. గనుక అహాబు రథమెక్కి చాలు. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, చదువుబడిన లేఖన భాగమును మా అందరి వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువా, సమీపముగా చేరి వినుచు ఉన్నటువంటి బిడ్డలు, దూరముగా ఉండి ఆయా పట్టణాలలో ఆయా స్థలాలలో మా ప్రియులు ఎందరో వర్తమానములు లైవ్లో వింటూ